హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్. ప్రస్తుత సమాజంలో ఆత్మీయత లోపాలు చాలా ఉన్నాయి. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి స్వేచ్ఛా స్వతంత్రాలు హక్కులు వాళ్ళవే. ప్రస్తుతము సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది. ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలాంటివి రకరకాలు. ఎవరికి వారే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళే జీవిస్తున్నారు. పెద్దల అభిప్రాయాలను పిల్లలు స్వీకరించటం లేదు. రీజన్ ఏంటంటే విద్యా విధానం. మనము ఒక ఎడ్యుకేషన్ సెంటర్లో వాళ్ళని చేర్పిస్తాము, దానికి తగినట్లుగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కావున దీని కారణంగా ఏమొస్తుందంటే అభద్రత, పిరికితనము, నిరాశ, నిస్పృహ ఇలాంటివన్నీ తోడవుతున్నాయి. దాని కారణంగా భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైంది. పెద్దల మాటలు ఇప్పుడు ఎవరికి రుచించటం లేదు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు, సవాళ్ళు, అవసరాలు మనకు తారసపడుతున్నాయి. అయితే ఈ సమాజాన్ని మార్చాలి అంటే స్వచ్ఛంద సంస్థల వల్ల కాదు, ఒక రాజకీయ పార్టీల వల్లనే సాధ్యం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీయే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను, అవసరాలను తీర్చనీకే ఆవిర్భవించింది రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ అన్ని సమస్యలను డామినేట్ చేస్తుంది. కావున ఈ రాజకీయ పార్టీలను ఎన్నుకునే ప్రజలు స్వార్థపూరితంగా, మోసపూరితంగా, కుట్రపూరితంగా ప్రజలు ఉంటున్నారు అంటే రాజకీయ పార్టీ ప్రజల నుంచి ఆవిర్భవిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగానే తయారవుతున్నాయి. ఒక ప్రత్యేకమైన లక్షణాలతో రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తలేవు. ఇప్పుడు గల్లీకి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీల మీద నమ్మకము, విశ్వాసము, ఆత్మీయత లేవు. ఎంత చెప్పినా కానీ బుర్రకెక్కటం లేదు. ఎందుకు ఎక్కటం లేదంటే ఎవరి స్వేచ్ఛా స్వతంత్రాలు వారివే అని ఫీల్ అవుతున్నారు. ఇది ఏంటంటే మృగధర్మం. మానవ ధర్మం ఏంటంటే అందరూ సమైక్యంగా, సఖ్యతతో కలిసిమెలిసి జీవించే ధర్మము మానవ ధర్మం. మృగధర్మం ఎలా ఉంటుందంటే అవసరానికి వాడుకునే విధి విధానాలు ఏవైతే ఉంటాయో అవి ధర్మంలోకి వెళ్తాయి. అవసరం ఉన్నా లేకున్నా అందరూ కలిసిమెలిసి సఖ్యతతో సమైక్యంగా ఒకటి అయి జీవించేదే మానవ ధర్మం. కాబట్టి ఇప్పుడు మనము మృగధర్మంలో ఉన్నాము. న్యాయము, ధర్మము, ప్రేమ వీటి గురించి చెప్తే ఎవరికి రుచించడం లేదు. ఒకవేళ చెప్తే వాళ్ళు నువ్వు ఎక్కడున్నావు, 200 సంవత్సరాలకు పూర్వం ఉన్నట్లున్నావు, ఇప్పుడు అది లేవు, ఏమీ లేవు, నాకు డబ్బు కావాలి, డబ్బు ఉంటే నేనేమైనా చేస్తాను అనే ధోరణితో ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు. కావున అందరూ ఆలోచించండి. మనము మనుషులము. మానవ ధర్మం సైడ్ ప్రయాణించడమే ముఖ్యము. కావున ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చేయాలంటే అందరికీ తిరిగి న్యాయము, ప్రేమ, ధర్మము, కరుణ, జ్ఞానము లాంటివి మళ్ళీ పరిచయం చేయాలి. అప్పుడే ఈ సమాజము స్థిరంగా, దృఢంగా, నిశ్చలంగా తయారు కాగలదు. లేకపోతే ద్వేషము, పగ, ప్రతీకారాలు, కుట్ర, కుతంత్రాలు, ఎత్తుకు పై ఎత్తులు, ఆ విధంగా సమాజం తయారవుతాయి. ఆ తర్వాత 20 సంవత్సరాల క్రితం 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 20 సంవత్సరాల
ధ్వంసం అవుతుంది. కావున నేను చెప్పేది ఏంటంటే అందరూ కలిసిమెలిసి జీవించండి అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.